హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మార్గశిర మాసం కృష్ణుడికి ఎందుకు అంకితమైందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలానే మార్గశిర మాసంలో గురువారం నాడు విష్ణువును లక్ష్మీదేవులను ఇద్దరినీ కలిపి పూజిస్తే కలిగే విశేషమైన ఫలితాలు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయవద్దు. వీడియోలో నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. కాస్త హెల్త్ బాగాలేదు, బాగా కోల్డ్గా ఉంది. వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదినారాయణుడు అయిన సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోనికి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మహావిష్ణువు వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాన్ని, భగవద్గీతని పారాయణ చేసేవారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది. తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంది. కార్తీక మాసం నుంచి నేడు మార్గశిర మాసంలో మనం అడుగు పెట్టేశాం ఆల్రెడీ. ఈ నేపథ్యంలో హిందూ సనాతన ధర్మంలో మార్గశిర మాసం యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిర మాసం. మృగశిర నక్షత్రం, పూర్ణిమ కలయిక వలన ఈ మాసానికి మార్గశీర్ష మాసం అని పేరు వచ్చింది. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షానాం అని అన్నారు. అంటే మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు. ఈ మాసంలో చేసే పూజ, హోమం, అభిషేకం ఇలా ఏ దైవ కార్యమైనా సరే స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణుల వారు చెప్పారు. శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ప్రాతకాలం ఆచరించే స్థానాన్ని మాఘస్థానాలు అంటారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనము అనంతకోటి పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో గురువారం చేసే పూజలు అత్యంత విశేషమైనవిగా పురాణాలు చెబుతున్నాయి. సౌరమాన ప్రకారము, చంద్రమాన ప్రకారము ఆధ్యాత్మికంగా కూడా ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు. ఆదినారాయణుడు అంటే సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సులోనికి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కదా. ఈ మాసంలో స్వామివారి దగ్గర ఆవునేతితో దీపాన్ని వెలిగించాలి. అలానే విష్ణు సహస్రనామాన్ని, భగవద్గీత పారాయణని ఎవరు చేస్తారో వారికి సాక్షాత్తు విష్ణు కటాక్షమే లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం వలన విశేషమైన ఫలితము కలుగుతుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని అంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం. మార్గశిర శుద్ధ సప్తమిని రథసప్తమి, భానుసప్తమి, జయసప్తమి, మిత్రసప్తమి అని కూడా అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసాన్ని నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివుడు మరో రూపమే కాలభైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటుంది కనుకనే కాలభైరవుడు అని అంటారు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయము తొలగిపోతుంది. ఈ రోజు గంగా స్నానం, పితృతర్పణం, శార్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తము లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవునికి వాహనమైన శునకాలకు పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వండి. అంటే పాలు కలిపిన అన్నాన్ని, పెరుగు కలిపిన అన్నాన్ని శునకాలకు ఇవ్వడం ఈ రోజు మంచిది. మార్గశిర ఏకాదశిని మోక్ష ఏకాదశిగా చెప్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణము సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అని అంటారు. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ భక్తులు హనుమత్ వ్రతం ఆచరిస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. అనగా వ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు కూడా తొలగిపోతాయి. మార్గశిర పౌర్ణమితో అనేక రకాలైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున యమధర్మరాజును పూజిస్తారు. ఈ పున్నమిని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ మాసంలోని గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ రోజు లక్ష్మీదేవి పూజకు, దత్తాత్రేయుని పూజలు చాలా విశేషమైనది. ఈ రోజు చేసే లక్ష్మీ పూజల వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.
లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు పరాశరుడు తెలిపినట్లు పురాణ కథనం. ఇదండి మార్గశిర మాసం గురించి. ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి తిథి కూడా చాలా పవిత్రమైనది. ఈ మార్గశిర మాసాన్ని చక్కగా వినియోగించుకొని ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కృపకు అందరూ కూడా పాత్రులు అవ్వాలని ఆశిస్తున్నానండి. వీడియోలో నా వాయిస్ అంత క్లియర్గా లేదండి, అదొక్కటి స్కిప్ చేయండి. వీడియో చక్కగా వినండి, చివరి వరకు వినండి వీడియో. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.